చాలామంది జాయిన్ కావాలి, నా టీం పెరగాలి, బిజినెస్ బాగా జరగాలి, ఇన్కమ్ రావాలి. ఒక డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్నటువంటి మనం అందరం కూడా కోరుకునేటువంటిది ఇదే. మరి టీం ఎలా వస్తుంది? అని అంటే మనం ప్లాన్ షేర్ చేస్తే వస్తుంది. ఆ ప్లాన్ షేర్ చేసిన తర్వాత ఏవైతే ప్రాస్పెక్ట్ ఉన్నారో వాళ్ళు అడిగినటువంటి డౌట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డౌట్స్కి మనం సరైనటువంటి సమాధానం చెప్పి వాళ్ళని కన్విన్స్ చేయగలిగితే వాళ్ళు జాయిన్ అవుతారు. జాయిన్ అయినటువంటి వాళ్ళు ప్రోడక్ట్ యూస్ చేసిన తర్వాత ప్రోడక్ట్ రిజల్ట్ రావటం, ఆ రిజల్ట్ని షేర్ చేయటం ద్వారా ఈ బిజినెస్ అంతా జరుగుతుంది. మరి ఈ స్కిల్స్ మనకు ఎలా వస్తాయి? అంటే మనం నేర్చుకుంటే వస్తాయి. మరి నేర్చుకోవాలని అంటే ఒకటి మన అప్లైన్, రెండోది మొత్తం అన్ని అనుభవాలు మన అప్లైన్ దగ్గరే ఉండవు కదా. అందుకనే ప్రతి శనివారం కంపెనీ ఏం చేస్తుంది అంటే అనుభవజ్ఞులైనటువంటి డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో డైమండ్ లెవెల్ కానివ్వండి, ఐటీసీ కానీ, ఎన్టీసీ కానీ, ఈ లెవెల్లో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్ల చేత న్యూ డిస్ట్రిబ్యూటర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేటువంటిది నడిపిస్తుంది. ప్రతి శనివారం ఉదయాన్నే ఉంటుంది. నేను ప్రతి శనివారం ఉదయాన్నే అందరికీ లింకు కూడా పంపిస్తుంటాను. కానీ చాలామంది దాన్ని చూడకుండా నెగ్లెక్ట్ చేస్తున్నారు. కారణం హిందీలో ఉంది అని. చూడండి ఫ్రెండ్స్, అది ఏ భాషలో ఉన్నా కానీ మనం దాన్ని వింటూ ఉంటే అది పూర్తి స్థాయిలో అర్థం కాకపోయినా ఆ భావం అనేటువంటిది మనకు వస్తుంది. సో కాబట్టి మీరు మీ జాయినింగ్స్ని పెంచుకోవాలి, మీ టీం గ్రో చేయాలి. ఉన్నటువంటి టీము వాళ్ళు కూడా సెల్ఫ్గా వాళ్ళు తయారవ్వాలి, వాళ్ళు వెళ్ళి జాయినింగ్స్ చేయాలి అని మీరు కోరుకుంటున్నట్లయితే ఖచ్చితంగా న్యూ డిస్ట్రిబ్యూటర్ ట్రైనింగ్ ప్రతి శనివారం ఉదయం పూట జరుగుతుంది కదా, దానికి తప్పకుండా అటెండ్ అవ్వండి. ఖచ్చితంగా మీకు కావాల్సినటువంటి నాలెడ్జ్ ఎంతో కొంత వస్తుంది. మీరు ప్రతి వారం కూడా ఇంప్రూవ్ అవుతారు, బిజినెస్ పెరుగుతుంది, చక్కటి ఇన్కమ్ మీరు తీసుకుంటారు. సో రేపు ఉదయం జరుగుతుంది, ప్రతి శనివారం ఉదయం జరుగుతుంది, మీకు లింక్ వస్తుంది కదా, ఖచ్చితంగా దాన్ని అటెండ్ చేయండి. అబ్జెక్షన్ హ్యాండిలింగ్ నేర్చుకోండి. ఎదుటివారిని ఆకట్టుకునేటువంటి కళ, వాళ్ళ జీవితంలో జరిగినటువంటి విషయాలు ఎన్నో చెప్తూ మనకు మంచి మంచి టిప్స్ ఇస్తారు. అవి నేర్చుకుంటే ఖచ్చితంగా మనం మంచి ఇన్కమ్ తీసుకుంటాం. అటువంటి ఇన్కమ్ మీరు తీసుకోవాలని నేను కోరుకుంటూ థ్యాంక్ యూ.